హలో గాయ్స్, ఈరోజైతే నాకు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలనిపించింది. సో కొంచెం కాల్ చేసి అడిగాను తీసుకెళ్తావా అని. సో తను వెంటనే ఓకే చెప్పేశాడు. యాక్చువల్లీ లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళాం. ఆల్రెడీ నేను ఆ వ్లాగ్ ఛానల్లో పోస్ట్ చేశాను, చూడకపోతే చూసేయండి. అండ్ వచ్చిన తర్వాత పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను అనమాట. సో అందుకే అడిగాను. టెంపుల్స్ అలాంటివి అంటే నాకు చాలా ఇష్టం. అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో అందుకే ఎప్పుడు వెళ్ళాలన్నా కొంచెం లోన్లీ ఉన్నా లేకపోతే ఎక్కడి నుంచి అన్నా వచ్చిన తర్వాత కొంచెం రిలాక్సేషన్ కోసం నేను కొంచెం అడుగుతాను. పాపం వెంటనే ఒప్పుకుంటాడు. నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. ఆ పాజిటివ్ వైబ్, అది ఎవ్రీథింగ్ టూ గుడ్ కదా. అండ్ ఇంకా ప్రసాదం అయితే తీసుకోవడానికి వచ్చేసాం. ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా కార్లో ఎక్కేసి కార్లో అయితే తింటున్నాం అనమాట. అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండింది టెంపుల్లో, అందుకే ప్రసాదం అయితే చాలా బాగుంది. ఆబ్వియస్లీ టెంపుల్లో ప్రసాదం అంటే చాలా యమ్మీ ఉంటుంది కదా. దట్టు పులిహోర అంటే అవర్ ఫేవరెట్ అనమాట. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్దామని అడిగితే కొంచెం అన్నాడు, షాపింగ్ చేసి చాలా డేస్ అవుతుంది కదా, సో షాపింగ్కి వెళ్దామని చెప్పేశాడు. సరే అన్నాం. ఫస్ట్ ఏమి అనుకున్నాం కానీ మేము ఆల్మోస్ట్ టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి 8 అయిపోయింది అనమాట. ఆ టైంలో ఏంబీ వరకు వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ హాఫ్ స్టోర్స్ అయితే నో ట్రయల్ అంటారు అండ్ క్లోజింగ్ టైం కూడా కదా. సో ఎందుకు దట్టు ఏదైనా ట్రయల్ చేయాలన్నా ఏంబీలో ఒక 15 to 20 minutes పడుతుంది. సో పక్కన ఇనార్బెట్ ఉంటే ఇనార్బెట్కి వెళ్దామని అడిగాను. సర్లే అన్నాడు. ఇనార్బెట్లో కూడా అసలు ఫుల్ రష్ ఉండింది, ఎందుకంటే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ దగ్గర పడింది కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఫ్లాట్ 50 to 70% ఆఫ్లోనే ఉన్నాయన్నమాట. సో అందుకని చాలా క్రౌడ్ ఉండింది. అండ్ మాకు ఇదే అనిపించింది. సో ఎక్కువ అసలు ఏం తీసుకోవద్దు ఈ క్రౌడ్లో, అసలు అవ్వని పని, ఎందుకంటే మాకు పార్కింగ్కే చాలా టైం పట్టింది. ఏమన్నా నచ్చితే జస్ట్ తర్వాత వచ్చి తీసుకుందాం, లేకపోతే ఎందుకు ఇంత హరీ బరీలో తీసుకోవడం అని అనుకున్నాం అనమాట. జస్ట్ అట్లా ఒక రౌండ్ వేసి తర్వాత డిన్నర్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ డిన్నర్ ప్లాన్ కొంచెం అటు ఇటు అయి బిస్కెట్ అయింది. సో ఇక్కడ ఏమైపోయిందంటే మేము మాల్లోకి వెళ్ళేటప్పటికి ఒక్క ఎలివేటరే పనిచేస్తుంది, ఒక లిఫ్ట్ ఒకటి పనిచేయట్లేదు అనమాట. దానివల్ల ఏమైపోయిందంటే మేము స్టేర్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాము. పర్లేదులేండి, ఇట్స్ ఒక వాకింగ్ లాగా అనిపించింది, ఒక ఎక్సర్సైజ్ లాగా. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోయేటప్పటికి ఫుల్ కలర్ఫుల్గా ఉందన్నమాట, ఫుల్ క్రౌడ్. అండ్ ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా మంచి మంచి ఆఫర్సే పెట్టారు, 50 to 70% అని. కుంజు అయితే కొన్ని ట్రై చేశాడు. నేను ఒక 2-3 ప్యాంట్స్ అలాంటివి తీసుకున్నాను, బాగున్నాయి. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాం. బయట అయితే ఫుల్ రష్ ఉండిందనమాట. ఏమైపోయిందంటే అది బిగ్ బాస్ విన్నర్ని అనౌన్స్ చేశారు కదా. సో జనాలు అందరూ చూడండి ఎంత జనాలు ఉన్నారంటే క్యూ అనమాట, వెయిట్ చేస్తున్నారు విన్నర్ని చూడడానికి. సో మేము ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్.